చెప్పింది ఒకటే మాట, బాబు నీ నోటిలో దేవుడు ఒక శక్తి పెట్టున్నాడు, ఆ శక్తికరమైన మాటలు నేను వినడం ద్వారా ఈ 6 నెలలు నేను ఎంతైతే ఏడ్చానో ఈ సమయంలో చెప్పిన మాటను బట్టి నాకు దేవుడు ధైర్యం చేస్తున్నాడు, నేను ఆ మాటలు వినడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాననే మాట దాని ద్వారా నేను వినిపించాను. ఎప్పుడు మేము పెట్టాను నేను చెప్పిన సేవకుడిగా చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ 66 గ్రంథాల్లో దేవుడు మాట్లాడనమాట, ఎవరైతే దేవుడు లోపడుతున్నారో వారిని దేవుడు విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. అలా కాకుండా ఏదో మేము వస్తున్నాం, ఏదో మేము వెళ్ళిపోతున్నాం, ఏదో వింటున్నాం అన్నట్టుగా ఉన్నట్లయితే అంటారు పాతకాలంలో వారు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్టుగా మన జీవితం మారదు, మనలో స్వభావం మారదు. దేవుని యొక్క జీవుని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఎప్పుడు నువ్వు మారుతావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. ఒకటే మాట, ఎప్పుడైతే నువ్వు అంగలారుస్తూ ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి లోపడి దేవుడి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్నా దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, ఎక్కువగా ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థన విన్నా దేవుడు నేను మరి ఎక్కువగా దీవిస్తాను అంటే దేవుని స్తోత్రం కలుగుగాక. మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఎంతైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనలో మార్పు లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఒకటే దేవుడు అంటున్నాడు, ఆ ప్రార్థన విన్నా దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి, ఎప్పుడు మనం దేవుడు లోపడాలి, ఎప్పుడు మనము కన్నీటితో మనం ప్రార్థన చేయాలంటే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. నీకు కష్టకాలం వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, కానీ నీకు ఎప్పుడు కూడా ప్రార్థన అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, కానీ ఆనందంలో కూడా దేవుని దూరండి మన దేవుడి స్తోత్రం కలుగుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట ఇక్కడ దేవుడు సేవకుల ద్వారా మంచి మాటలు చెప్తుంటే ఎవరికి వాళ్ళకి నచ్చిన రీతిగా నవ్వుకుంటున్నారు. ఒకటే మాట చెప్తున్నాను, భూమి మీద ఉన్నంత వరకు కూడా నేను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తెలియదు, కానీ పరలోక రాజ్యం దేవుడి ధనాన్ని చెప్తున్నాడు. ఆ కాలంలో ఎవరైతే దేవుని యొక్క మాట వినలేదో, దేవుని లోపలేదో, దేవుడు ఇచ్చిన భయంకరమైన జీవితం ఏంటంటే నా మాట వినకుండా ఎవరైతే దూరం అయిపోతున్నాడో నేను చెప్పను, కానీ దేవుడు అది చూపించిన తర్వాత ఒకటే ఒక మాట దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, అలాంటి ఇబ్బంది కూడా తెచ్చుకోవద్దు అని దేవుని స్తోత్రం కలుగుగాక. మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే నువ్వు భయంతో భక్తులతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగిన మాట వింటున్నావు, ఇది నా దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు పడుతున్న కష్టము నువ్వు దేవుడితో చెప్పకపోయినా పర్లేదు, కానీ పరలోక రాజ్యం దేవుడిని చూస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగుగాక. సేవకుడుగా నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏమంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా కష్టం ఎలాంటిదంటే చుట్టాలంటే చుట్టాలు ఒక రోజు లేకపోతే 2 రోజులు ఉంటాడు, వాడికి ఇంకా మీ ఇంట్లో ఉన్నదాన్ని తినడానికి వాడు 3వ రోజు ఉన్నప్పుడు కూడా వాడికి గుర్తొచ్చి వాడు ఏం చేస్తాడంటే నేను ఇంకా ఉన్నాను చాలు, వారు పెడుతున్నారు కాబట్టి నేను తినేస్తున్నాను, ఇంకా 4 రోజులు ఉంటే వారు నాకు కింద విసిరేస్తారేమని చెప్పి వాడు అర్థం చేసుకుని వాడు ఎలాగైతే బయటకు పోతాడు, మన దగ్గరికి వస్తున్న కష్టాలు కూడా 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3వ రోజు ఉండొచ్చు, ఇంకా 4వ రోజు మనం దేవుని స్తోత్రం కలుగుగాక. చేత గమనించిన ఒక దినాన ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఆ రోజునే కావచ్చు ఎన్నాళ్ళ నుంచో సేవకుడు చెప్పే వాక్యం వినడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన పేరు యోహాను గారు. ఆయన ఏమైందంటే కూర్చున్నాడు, బాగానే ఉంది. సేవకుడు నోటంటే దేవుడు ప్రకటిస్తున్నాడు ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు. వాక్యం చదవట్లేదు వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పాస్టర్ గారు చాలా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుడి యొక్క మాటలు బలంగా చెప్తున్నప్పుడు ఆయన ఎంతైతే బలంతో చెప్తున్నాడో ఆ మాటను వింటున్న వారు ఎంతోమంది ఉద్యోగం పొంది ఉన్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం భయంతో భక్తితో ఉంటున్నామో, ఎప్పుడైతే మనం దేవుడు లోపడుతున్నామో దేవుడు మనం దీవిస్తాడు. కానీ అక్కడ జరిగిన విషయము ఈ యోహాను గారు అనే వ్యక్తి దేవుడి మధ్యలో కూర్చున్నాడు బాగుంది. ఇక్కడ ఏమైంది, యోహాను గారు యోహాను సువార్త అన్నాడు దేవుడు, అలాగే యోహాను గారు అనే వ్యక్తి వచ్చి అన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం అన్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాక్యం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, బాబు 3వ అధ్యాయం అంటున్నారంటే 3వ అధ్యాయం కాదు, నా 3 భార్యలు అన్నాడు.
దేవుని స్తోత్రం కలుగుగాక. 6వ వచనం అంటే దానికి అర్థం ఏంటంటే నాకు 6 పిల్లలు. ఈయనేమో ఉద్యోగం కొద్ది వాక్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనం అంటే మాస్టర్ గారికి ఏం తెలుసుకోవాలి, నేను ఏం చెప్పలేదు, నాకు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కానీ దేవుడు చెప్పేస్తున్నట్టున్నాడు. ఇంకా నేను మాస్టర్ గారితో చెప్పినట్లయితే ఆ మాట చెప్పరు కదని చెప్పి వాక్యం ఏంటని చెప్పాడు. ప్రియమైన దేవుడు పెట్టలేదు. దీనికి అర్థం ఏంటంటే సేవకుడు నోటంటే ఏదైతే వస్తుందో అది ఎవరి పట్ల ఎలాంటిది ఉందో వారు సరిదిద్దుకొని, అంతేగాని వీరి కోసమే దేవుడు చెప్తున్నాడు, వీరి కోసం దేవుడు చెప్తున్నాడు కాదు. దేవుని స్తోత్రం కలుగాక. ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే వాక్యంలో చక్కనైన మంచి వాక్యం ఉండొచ్చు. ఆ వాక్యం విన్న వారందరూ కూడా ఉద్యోగంతో దేవుడు చెప్పే ప్రతి మాటలు వింటూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నారు. కానీ ఈ పేరు పొందిన వ్యక్తి, ఆ 3 ఉన్న వ్యక్తి, ఆ 6 పిల్లలు ఉన్న వ్యక్తి లేచిపోయి, బాబోయ్ నేనేనండి యోహాను గారిని, నాకే 3 ఉన్నారండి, నాకే 6 పిల్లలు అనేటప్పటికి పాస్టర్ గారు ఏం చేస్తారు? పాస్టర్ గారికి వచ్చింది వాక్యం అది. కానీ ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్త గమనించండి. ఎవరి కోసమైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా కోసమే మాట్లాడుతుందని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఎందుచేతంటే ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. మొన్న దినాన్ని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు 1000 మంది ఉంటారు, లేకపోతే 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మందిలో ఎవరైతే మార్పు కానలేదో వారి కోసం దేవుడు చెప్పినట్టు వారి జీవితం వారు సరి చేసుకోవాలి. దేవుడు స్తోత్రం కనుక. అలా కాకుండా నా కోసమే చెప్పారు, నా కోసం చెప్పారంటే ఉదాహరణ చెప్పినాను కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగి బాధ వస్తుంది, కష్టం వస్తుందని చెప్పి దిగులు పడుతూ ఒకటే మాట సేవకుడు అని చెప్పేది ఏంటంటే, నేను మంచం మీద ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ పడుకుంటాను. అది ఉదయం కావచ్చు, రాత్రి కావచ్చు. దేవుడు చెప్పే ప్రతి మాట ఏంటంటే, నా బిడ్డలు నా దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నారో, నా మాట ఎప్పుడైతే వింటున్నారో నేను వారికి ఇచ్చిపెట్టినాను. దేవుని స్తోత్రం కలుగుగాక. వాక్య భాగం ముగించే ముందు దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. 2 వారాల క్రితం దేవుడు చెప్పినాడు భయంకరమైన భూకంపాలు రాబోతున్నాయి. అలాంటి భూకంపాలు ఇప్పుడు కూడా రాలేదని దేవుడు చెప్పాడు. అలాగే సేవకుతో ఏదైతే దేవుడు చెప్పమన్నాడో అది కూడా నేను చెప్పినాను. కానీ ఇద్దరు విషయంలో ఈ వారంలో తైవాన్ అనే రాష్ట్రంలో లేకపోతే దేశంలో ఏం జరిగింది? 25 సంవత్సరాల క్రితం వచ్చిందంటే ఆ భూకంపము ఈ వారం వచ్చింది. ఆ యొక్క బిల్డింగ్ పరిస్థితి చూసినట్లయితే ఎలా ఉన్న బిల్డింగ్ అలా ఉండిపోతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, అది జరుగుతుంది. దేవుని స్తోత్రం కనుక. అదంటే 25 సంవత్సరాల కింద వచ్చిందంట, మరలా కూడా వచ్చింది. మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మన ఇండియా ప్రభుత్వాన్ని అనేక దేశాల వారు వచ్చి చేతులు చాపుతారు, మన ఇండియా ప్రభుత్వం అనేక మంది సహాయం చేస్తారని దేవుడు చెప్తున్నారు. నేను అనుకున్నాను ఆహార విషయంలో లోటు వస్తుందేమో, అప్పుడు సహాయం కోసము ఎదురు చూస్తారేమో అనుకున్నాను. కానీ మన ఇండియాలో ఉల్లిపాయలు చాలా బాగున్నాయి. ఇతర దేశాల్లో ఉల్లిపాయలు లేకపోవడం వల్ల మాకు సహాయం చేస్తారు లేదని చెప్పి చేతులు చాపి అడుగుతున్నారు. ప్రియమైన దేవుని దగ్గర ఒకటే జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది 1 రోజు 2 రోజులు జ్ఞాపకం వచ్చి కానీ తర్వాత జరుగుతుంది. కాబట్టి ఒకటే నా ప్రార్థన, ఒకటే నా విన్నపము. నాలోంచి మాట్లాడుతున్నాడు దేవుడు, పక్కవాడి నుంచి ఇంకో సేవకుల నుంచి మాట్లాడలేదంటే వాడు ప్రార్థన చేస్తాడని నాకు తెలియదు. నేను 24 గంటలు దేవుడితో ఉంటున్నాడు కనుక నా ప్రార్థన విని జరగబోయి దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట. వాళ్ళు జరిగిన తర్వాత టీవీలో చూస్తారు, మనం జరగకుండా దేవుడికి మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం కనుక ఈ మాట మీకు మరలా చెప్పేది ఏంటంటే, భయంతో భక్తితో ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు దేవుడు గొప్పవాటి నుంచి పోతున్నారు. ప్రియమైన దేవుని వెళ్ళాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు దిగులుతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, అప్పుల సమస్యతో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు దిగులు పడద్దు, భయపడద్దు, నీ చేయి పట్టుకుని నడిపించమని నేను అంటున్నాను. దేవుని స్తోత్రం కనుక. నేను మనుషులు ముఖం చూడట్లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు స్వరం వినపడుతుంది ఏమనంటే, ఈ దినాంతో మందిరానికి వచ్చినారు, వారికి ఉన్న బాధను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి మాకు చివరికి ఎవరు సహాయం చేస్తారనే రీతిగా ఈ దినాన్ని దేవుడు మందిరానికి వచ్చి ఉండొచ్చు. దేవుడు వారితో చెప్తున్నాడు, దిగులు పడుతున్నామేమో, భయపడుతున్నామేమో, నాకు సహాయం చేసే వారు ఎవరు ఉన్నారేమో అనుకోవచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యం నుంచి దినాన్ని దేవుడు చెప్పే మాట ఒకటే, దిగులు పడద్దు, భయపడద్దు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒకటే దేవుడు అంటున్నాడు. నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ప్రార్థన చేయడానికి నా సేవకుడు ఉన్నాడు, సహాయం చేయడానికి నేను ఉన్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. నాన్న ఎవరైతే ఆ బెంగతో వచ్చినారో, ఎవరైతే ఆ బాధతో వచ్చినారో, చివరికి నాకున్న అప్పులు తీరడం లేదు,
నా ఇంట్లో పరిస్థితి ఎవరితో చెప్దాం అన్నప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అంటారేమో అని చెప్పి నీ హృదయంలో దాచుకుంటున్నాను. కానీ దినాన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. ఒకటే మాట అంటున్నాడు, నువ్వు ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తావు, నా దేవుడు నాకు తోడుకున్నాడు, సేవకు మా కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే భయంతో భక్తితో ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటూ దేవునికి లోబడుతున్నావో, ఆయన నడిచే మార్గం ఎప్పుడైతే నడుస్తున్నావో ఎల్లప్పుడూ కూడా దేవుడిని క్షేమం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా నీకు నచ్చిన దగ్గర నువ్వు జీవించినప్పుడు ఒకటే మాట దేవుడు అంటున్నాడు, ఆ కాలంలో వారి దీవుని పొందకముందు దేవుడు చెప్పిన నేను దీవుని ఇవ్వబోతున్నాను, ఎవరైతే నా మాట వింటారో ఎవరైతే నాకు లోపడతారో వారిని ఇంకా ప్రభావం జీవిస్తాను. దేవుని స్తోత్రం కనుక అలా ఈ దిన దేవుని యొక్క సేవకుడు చెప్పే మాట ఒకటే, మీరు వింటున్నారు, మీరు అభివృద్ధి పొందడమే కాదు, కానీ ఆ అభివృద్ధి ఒక రోజు 2 రోజులు కాదు, ఇంకా అంచెంచులుగా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఒకటే మాట ఇది నాన్న సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన వాక్యం చెప్తూనే ఉన్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, స్త్రీలలో కావచ్చు పురుషుల్లో కావచ్చు తప్పులు చేయడం సహజమే, కానీ దేవుడు అంటున్నాడు ఆ తప్పును నువ్వు సరిదిద్దుకుని నా తండ్రి వైపు తిరిగి, తండ్రి నేను తప్పు చేసిన నన్ను క్షమించమని నువ్వు అడిగినట్లయితే ఈ సమయంలోనే ఆ కాలంలో ఒక స్త్రీని దేవుడు ఎలాగైతే రాయలు వేయడానికి అనేక మంది సిద్ధపడినప్పుడు చివరిగా ఏసే దగ్గరకు పోయి ఉన్నాడు. ఏసే ఒకటే మాట అన్నాడు, అమ్మా నేను రాయి వేయడానికి రాలేదు, ఇక మీద నువ్వు ఆ పని చేయొద్దు, నా తండ్రి ఏదైతే చెప్తున్నాడో దాన్ని విని దానికి లోపడమన్నాడు దేవుడు. అలాగే ఆ స్త్రీ ఆ పని మాని వేసి దేవుడు లోపడింది, ఆమెను దేవుడు బహుగా తెలుస్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక దేవుడు చెప్తున్నాడు, నీకు డబ్బులు లేవనో ఆర్థిక ఇబ్బంది ఉందనో కష్టం ఉందనో నీకు నచ్చిన రీతిగా నువ్వు చేయడం కాదు, కానీ ఆయనకి ఏదైతే ఇష్టకరం ఉందో దాని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతున్నావో దేవుడిని బహుగా తెలుస్తావు. దేవుని స్తోత్రం కనుక మరలా పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చెప్తున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలుపుతూ ఉన్నాడు. ఒక మిక్సీలో పప్పు వేస్తే ఎలాగా కదులుతుందో నేను వాక్యం చెప్తున్నాను, కానీ ఇప్పుడు కూడా నేను ఊత పట్టుకోలేదు. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చూస్తున్నాను ఒక గాయపడిన హస్తం, నేను చూస్తున్నాను ఆ గాయపడిన హస్తంలో నాకు దేవుడు చూపిస్తున్నాను. విషయం ఏంటంటే, ఎవరైతే ఈ దినాన నా దగ్గర మార్పు కలగాలని, నా మాట వినాలని, నేను చెప్పే ప్రతి విషయానికి కూడా లోబడాలని ఎవరైతే ముందుకు వస్తున్నారో వారితో దేవుడు చెప్తున్నాడు, ఆ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని కూడా శుభ్రం చేయడం దేవుడు సిద్ధం. దేవుని స్తోత్రం కనుక మాట పడద్దు, సిగ్గుపడద్దు. నేను చిన్నవాడిని లేకపోతే ఎవరిని అతని పెద్దవాడిని, నేను దేవుని యొక్క మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా పక్కవాడిని చేస్తున్న తప్పుని ఎక్కడ తెలిసిపోద్దని చెప్పి నువ్వు దిగులు పడదు, భయపడదు. నీ మనసులో ప్రార్థన చేసుకో. ఒకటే ప్రార్థన, దేవా నువ్వు నాకు చక్కని సమయం ఇస్తున్నావు, ఆ సమయాన్ని వృధాపరచకుండా ఈ దినాన నేను నువ్వు ఇచ్చే దేవుని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ గాయపడిన హస్తము దయచేసి నా మీద కూడా పెట్టి నన్ను దీవించిన ఆయన ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు నన్ను దీవిస్తున్నారు. దేవుని స్తోత్రం కనుక మరో వాక్యగానం వచ్చినట్లయితే నిర్మాకాండం 19వ అధ్యాయము 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సాంపత్యమందులు. ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో, మీరు ఉన్న ప్రదేశంలోనే ఉన్నతమైన స్థానంలో చేరడమే కాకుండా మీ తరం అయిపోయిన తర్వాత మీ తర్వాత వచ్చే తరము మీరు పొందిన దేవుని చెప్పుకోవడానికి దేవుడు సాయం చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కాకుండా అందుకే అంటున్నాడు దేవుడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలి. ఇప్పుడైతే మీరు దేవుని యొక్క మాట వింటున్నారో, దేవునికి లోబడుతున్నారో, దేవుడు ఏదైతే మీ పట్ల ఒక కార్యం చేస్తానో, ఒక నిబంధన చేసి ఉన్నాడో, దానికోసం ఎప్పుడైతే నువ్వు భయంతో భక్తితో ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తూ నడుస్తున్నావో, మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సాంపేదము, అనగా ఈ ప్రపంచ దేశంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి, ఎవరైతే దేవుని యొక్క మాట వింటున్నారో, దేవుడు లోపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక పక్కన పెట్టి వారందరూ కూడా నా బిడ్డలని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే మనం ఈ మాట వింటున్నామో, ఎప్పుడైతే మాటకు లోపడుతున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్తున్న మాట, దిగులు పడద్దు, భయపడద్దు, ఒక దినము రాబోతుంది. ఆ దినాన్ని నేను ప్రశ్న వేసినప్పుడు ఎవరైతే జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో వారిని నేను బహుగా దీవిస్తాను. దేవుని స్తోత్రం కనుక ఈ దినాన్ని దేవుడు యొక్క మందిరం వచ్చిన ఖాళీ వచ్చిన ఒక తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, సంతోషంగా తిరిగి వెళ్ళడమే కాకుండా దేవుడిచ్చే దేవుని పొందడానికి దేవుడికి సహాయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరలా దేవుడు చెప్పే మాట ఏంటంటే, వచ్చినప్పుడు ఖాళీగా రావచ్చు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క దీవెనతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో వెళ్తారని సేవకుడు చెప్తున్నాడు. కానీ మా హృదయంలో మనం అనుకోవచ్చు, నేను నిజంగానే నా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అలా దీవెనకరంగా ఉంటానా, దీవెనకరంగా వెళ్తానని అనుకోవచ్చు. కానీ దేవుడు ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క రక్తంతో నేను చేయి చూస్తున్నాను, తర్వాత నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తున్న మాట ఏంటంటే, నేను 2 దేవదూతలు చూస్తున్నాను, చిన్న దేవదూతలు. వారు చేసే పని ఏంటంటే, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి దగ్గరికి ఆ చిన్న చిన్న దేవతలు రావడం చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలగాలి. పైకి చెప్పదు, కానీ మీ హృదయంలో ఏదైతే తలంపు దేవునికి ఇష్టకరంగా లేదో దాన్ని పక్కన పెట్టి ఒకే ప్రార్థన, దేవా మీ యొక్క గాయపడిన హస్తంతో నేను శుద్ధి చేస్తానో కనుక, ఎవరైతే ఆ శుద్ధి కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో, నేను దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క తేజస్సు ద్వారా ఆ దేవుని దేవదూతను చూస్తున్నాను. మిగతా వారు కనబడుతున్నాయో లేదో నాకు అనవసరం, నేను చూస్తున్నాను. అది కొద్దిమంది వరకే ఆ దేవదూతకు వెళ్ళడం చూస్తున్నాను. మిగతా వారు వారి జీవితం ఎలా ఉన్నాయో ఆ లోపల దేవుడు తెలుస్తూ, ఆ వచ్చిన దేవదూతకు తెలుసు. కాబట్టి దేవుడు ప్రీమియం దేవుడు బిడ్డలారా, ఇక మీదట కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒకటే మాట సేవకుడిని చెప్పేది ఏంటంటే, సమయం ఇచ్చినప్పుడు దాన్ని మనము స్వీకరించి దానికోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో ఉన్న ఆనందం, సంతోషం పొందడానికి దేవుడు సాయం చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను 2 దేవదూతలు చూస్తున్నానని చెప్పిన్నాను. ఆ 2 దేవదూతలు అటు ఇటు ఇటు అటు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దేవుని దూతల్లో ఏమీ కనబడలేదు. నేను ఆ దేవుని దూతల్లో చేతిలో చూస్తున్నాను, ఒక తెల్లని వస్త్రం కనపడుతుంది. ఆ పరలోక రాజ్యంలో ఉన్న యేసయ్య ఆ గాయపడిన హస్తంతో ఎవరినైతే శుద్ధి చేస్తున్నాడో, శుభ్రం చేస్తున్నాడో, ఆ రక్తం ఎవరినైతే పడుతుందో, ఈ చిన్న దేవదూతలు వెళ్ళి ఆ వస్త్రంతో వారిని శుద్ధి చేయడం, వారు శుభ్రం చేయడం చూస్తున్నారు. దేవుని స్తోత్రం కనుక ఒక దేవదూత అలా చేస్తుంటే వేరొక దేవదూతని చూస్తున్నాను. ఆ చిన్న దేవదూత ఏం చేస్తుందంటే, ఎవరైతే నా మాట వింటున్నారో, ఎవరైతే నాకు లోపడుతున్నారో, ఎవరైతే పరిపూర్ణమైన జీవితం కలిగి నా దేవుడు నాకు కావాలా, ఆయన ఒక బాటలో నడుస్తానని ఎవరైతే అంటున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట, ఒక దేవదూతేమో దేవుడు శుద్ధి చేస్తున్న వారిని శుభ్రం చేస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. వేరే ఒక దేవదూతని చూస్తున్నాను. ఆ దేవదూత చేసే పని ఏంటంటే, ఎవరైతే కన్నీరు కాస్తూ దుఃఖపడుతున్నారో వారి కన్నీరు చూడడానికి దేవుని సిద్ధం. దేవుని చెప్తారు, దుఃఖపడద్దు, భయపడద్దు, మీలో ఉన్న బాధ ఏదేమిటో పరలోక రాజ్యం దేవుని తెలుసు. దేవుని స్తోత్రం కనుక వాక్యం గురించి ముందు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎన్నాళ్ళు మట్టు వరకు నీ జీవితంలో సరి చేసుకోకుండా, ఎన్నాళ్ళు మట్టుకు దేవుని యొక్క మార్గంలో నడవకుండా, ఎన్నాళ్ళు మట్టుకు ఆయన చెప్పే మాట వినకుండా నువ్వు జీవిస్తావు. 1 రోజు 2 రోజులు జీవించవచ్చు, 3వ దినాన్న ఆయన ఇచ్చే దీవెన నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు పడే బాధ బట్టి నువ్వు భూమి మీద పడతావు. కానీ పరలోక రాజ్యంలో దేవుడు నువ్వు చూసి కూడా ఏడుస్తున్నాడు. ఎందుకనంటే, నేను దీవించడానికి, ఆశీర్వదించడానికి నేను ఎంతైతే సిద్ధంగా ఉన్నానో, అయినప్పుడు కూడా నా ప్రజలు నా మాట వినకుండా వినదీస్తున్నారు. ఆ వినదీయడం ద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు. ఇప్పటికైనా నేను సిద్ధంగా ఉన్నాను వారు దీవించడానికి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా మీరు సిద్ధం కలిగి ఉన్నట్లయితే దేవుడు బహుగా చూస్తారు. చివరి మాటను చెప్తాను. 20 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ, భూమి కింద నేనేందే కానీ, నువ్వు దేని రూపమైనను విగ్రహమైనను చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనా కానీ దేవుడు నీకు వారిని రోషం గల దేవుడు. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరం వరకు తండ్రుల దోషము కుమారుని చెట్టు చివరి దేవుడు అంటున్నారు. మనం ఏదో బొమ్మలు పూజ చేయడం కాదు, కానీ నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైతే చేస్తున్నావో అది విగ్రహంతో సమానం. దేవుని స్తోత్రం కనుక ఆ విగ్రహం అనే దాన్ని నువ్వు పక్కన పెట్టి, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క తిరుగుతున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క అడుగు జాలు నడుస్తున్నావో, దేవుడు అంటున్నాడు నేను బహుగా జీవిస్తాను. అప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క మాట వినకపోయినట్లయితే దేవుడు 5వ వచనం అంటున్నాడు, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వారు అంటున్నాడు. దేవుని యొక్క మాట వినకుండా, దేవునికి లోపడకుండా, దేవుడు ఏమి ఇస్తాడులే అన్న మాట నీ నోటంటే ఎప్పుడైతే వస్తుందో, నీ తరం కాదు కానీ నీ అనంతరం వచ్చే 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుడు దేవుని స్తోత్రం కనుక ఏదైతే నాన్న నువ్వు దేవుని యొక్క మాట వినకుండా, దేవునికి లోపడకుండా ఉన్నట్లయితే నువ్వు భూమి మీద ఉన్నంత వరకు కూడా
మాట వినలేదు కనుక ఆ బాధతోనే చనిపోతావు. కానీ ఆ చనిపోవడం కాదు, కానీ నీ అనంతరం వచ్చే 3-4 తరాలు కూడా అదే ఇబ్బంది పడతానని దేవుడు చెప్పాడు. ఆ దినం దేవుడు చెప్పినాడు. ఈ దినాన ఆ మాట దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా దేవుడు గొప్పవాడు కనుక నేను ప్రేమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ మాట దేవుడు ఆనందంగా నేను దీవిస్తాను అని దేవుని స్తోత్రం కనుక ఈ వాక్యం మీతో మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి లోపడతారో, ఎవరైతే దేవుని ఒక సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నారో వాని దేవుడు బహుగా దీవించడమే కాకుండా మీరున్న ప్రదేశంలో ఇంకా ఉన్న పరిస్థితులు పెట్టడం దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కాదు. అలా కాకుండా సేవకులు నోటంట కొంతమంది కోసం దేవుడు పలుకుతున్నాడు, నా కోసం పలకట్లేదనే మాట కోసం దేవుడు చెప్పినాడు. దానికి అర్థము వారు దేవుని దగ్గర లోబడి ఉన్నారు, మీరు వాళ్ళు దేవునికి లోబడలేదని దానికి అర్థము. ఇక మీదట అందరి కోసం దేవుడు మాట్లాడానంటే మీ దేవుని లోబడి మీ కుటుంబంలో కావచ్చు, దేవుని మందిరంలో కావచ్చు, కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించి ఆ ప్రార్థన దేవుడిని గొప్పగా దీవిస్తాడు. ఈ వాక్య భావాన్ని ముగిద్దాం అనుకున్నప్పుడు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కుమారుడు పౌరుడు దేవుడు నీ కోసం చెప్తున్నాడు, నీకున్న బాధ, నీకున్న వేదన పక్కవాడు పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ పరలోక రాసిన దేవుడు నీ బాధను చూసి కన్నీరు కాస్తుంది. ఎందుకు చేతనంటే నీ బిడ్డ కోసం నువ్వు ఎంతైతే కన్నీరు కాచున్నావో ఆ బిడ్డని దేవుడు మరలా ప్రాణంతో నీ చేతిలో పెట్టినాడు. అవునా కదా బాబు? దేవుడు నీ కోసం చెప్తున్న పౌలు గారు, చనిపోతున్న కుమారుడి యొక్క ప్రాణం పోతున్న కుమారుడిని బ్రతికించి మరలా దేవుడి చేతిలో పెట్టాడు లేదా? చెప్పండి, పెట్టాడు లేదా? పెట్టాడు కదా. దేవుడి దినాన్ని అంటున్నాడు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాళ్ళని పక్కన పెట్టు, నీవు కాల్సిన కన్నీరు పరలోక రాజ్యంలో దేవుడు చూస్తున్నాడు. ఒకటే మాట అంటున్నాడు, నీవు పడిన బాధను బట్టి నీకు తొందరలో నీకు తెలియదు దేవుడు నీకు ఇచ్చే జీవనం ఎలాంటిదంటే, ఇప్పుడు వరకు కూడా నీ జీవితంలో నువ్వు చూడలేని కార్యాలు దేవుడిని పట్ల చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కుమారుడికి ప్రాణాపాయ స్థితి నుంచి నేను ఎంతైతే బయటకు తీసుకొచ్చున్నానో ఆ స్థితిని మర్చిపోకుండా మరి ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే ఆ చేస్తున్న పనిలోనే ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకుపోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీ కుటుంబంలో ఎంతైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, ఎంతైతే దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తారో దేవుడు అంటున్నాడు, ఆ ప్రార్థన నేను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంత మట్టుగా కాదు, కానీ మొట్టమొదటి నీకోసం దేవుడు చెప్తున్నాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు, నీ హృదయంలో ఎంతైతే వేదన ఉందో, ఎంతైతే బాధ ఉందో, ఈ ఎదటి వాడికి చెప్పుకోలేనంత కన్నీరు నీ కొంటలో ఉంది. కానీ ఒకటే మాట అంటున్నాడు, నువ్వు కాల్చిన కన్నీరు అంతా కూడా పరలోక రాజ్యంలో దేవుడు చూస్తున్నాడు. ఈ దినం మొదలుకుని దేవుడు అంటున్నాడు, నీకు ఏదైతే అవసరం ఉందో నన్ను అడుగు, నేను ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక దిగులు పడదు, భయపడదు. గత వారం దేవుడు చెప్పి ఉన్నాడు, మందిరం మానవద్దని దేవుడు చెప్పి ఉన్నాడు. అలాగే మన వారం దేవుడు కుటుంబం బట్టి దేవుని యొక్క మాట వినడం బట్టి దినాన దేవుని యొక్క మందిరానికి వచ్చిన్నారు. అలాగే నీకున్న సెలవులు మిగతా రోజులు పెట్టండి. ప్రతి ఆదివారం మీరు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వస్తున్నారో ఈ దినాన దేవుడు మీకోసం ఎలాగైతే మాట్లాడుతున్నాడో ఆ శ్రేష్టమైన మాటలు మీకోసం ఇంకా దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన కోసమే కాదు, మిగతా వారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. పక్కవాడి కోసం చెప్తున్నాడు, నా కోసం దేవుడు చెప్పట్లేదు అని అనుకోవచ్చు. మరలా ఒకటే మాట అంటున్నాడు, నీ జీవితంలో సరి చేసుకొని ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇది నేను దేవుడి యొక్క మాటలను బోధిస్తున్నానంటే అదంతా కూడా దేవుని కృప ద్వారా, కానీ నా యొక్క సొంత కార్యం కాదు, అది నా సొంత బలం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడి దినాలు పలికే మాట దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చిన్నారో వారితో దేవుడు చెప్తున్న మాట, నువ్వు దిగులుతో ఉన్నావు, నువ్వు బాధతో ఉన్నావు, దుఃఖంతో వచ్చిన్నావు, దేవుడు అంటున్నాడు, నువ్వు దుఃఖపడద్దు, బాధపడద్దు, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి నేను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి కుర్చీ మొదలుకొని చివరి కుర్చీ వరకు కూడా దేవుడు చెప్పిన మాట, నువ్వు ఎంతైతే బాధతో ఉన్నావు, ఎంతైతే దుఃఖంతో ఉన్నావు, కొద్ది దినాల్లో అవి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. దానికన్నా ముందుగా దేవుడు అంటున్నాడు, ఎవరైతే మరి ఎక్కువగా నా దేవుడు నా పట్ల ఇప్పుడు కార్యం చేస్తాడా, లేకపోతే నా దేవుడు ఎప్పుడైతే నా కోసం మాట్లాడతాడని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, నా బిడ్డలారా నా మాట కోసం మీరు ఎదురు చూస్తున్నారు కనుక మీరు ఇప్పటి వరకు కూడా పొందిన దేవుని కంట రెట్టింపైన దేవుని మీకు ఇవ్వబోతున్నారు. దేవుని స్తోత్రం కనుక అది దేవుడు పేరు చెప్పట్లేదు, కానీ వచ్చిన మేము అందరిని కూడా దేవుడికి సేవించిన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం ముగించే ముందు ఒకటే మాట, దిగులు పడద్దు, భయపడద్దు,
దేవుడిని దీవించిన సిద్ధంగా ఉన్నాడు. ఆ దీవించక ముందు ఒకటే తీర్మానం దేవుడు చేయమంటున్నాడు, ఇక నాలో మట్టుకు నువ్వు దేవుని యొక్క మాట వినకుండా దూరం అయిపోతావు, ఇక మీదటైనా దేవుని దగ్గరకుండు, దేవుని మాటకు లోబడు, దేవుడు చెప్పే ప్రతి మార్గాన్ని అనుసరించు, ఆయన చూపించే ప్రతి దాన్ని కూడా ఇష్టపడు, నీకు నచ్చింది నువ్వు చేస్తూ దేవుని కోసం ఎదురు చూడదు, కానీ ఆయనకి ఏదైతే ఇష్టకరం ఉందో దాన్ని చూస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ గొప్ప దేవుడు పొందాలని కోరుతూ, మరలా ఈ వారం దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, సోమవారం శనివారం వరకు కూడా దేవుడి మీద అంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు, మీ పట్ల ఏదైతే కార్యం దాచిపెట్టున్నాడో అవన్నీ కూడా ఈ రోజు నుంచే దేవుడు మీకు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. అది అప్పు సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ధన సమస్య కావచ్చు, ఇల్లు సమస్య కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విడుదల పొందాలంటే ఒకటే మాట, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన యొక్క మాటకు లోబడుతున్నాను, ఆయన మార్గంలో నడుస్తున్న మాట నీ నోట ఎప్పుడైతే వస్తుందో అవన్నీ పొందాలని కోరుతూ దేవుడి కొద్ది మాట చూపించున్నాను.